మీరు మళ్ళీ అభివృద్ధికి కేర్ ఆఫ్ మల్రెడ్డి రంగారెడ్డి ఏ మంత్రి కూడా నాకు చెప్పేందుకు అసలు నా మీద విమర్శలు లేవు, గిట్టని వారు చేసిన వారి అంటున్నప్పుడు 2009 ఎన్నికలకు ముందు అనుకుంటా రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలలో 420 ఈ మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటూ అప్పట్లో సిపిఐ నారాయణ ఒక పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి దాని మీద కరపత్రాలు పంచడము పెద్ద ఎత్తున ప్రచారం. సిపిఐ నారాయణకు పార్టీ ఫండ్ ఇవ్వాల, ఎవడన్నా పార్టీ ఫండ్ ఇస్తే అని పొగుడతాడు, ఎవరికన్నా పార్టీ ఫండ్ ఇవ్వకపోతే వాడిని మాట్లాడతాడు. అందుకోసం నాకు సురవరం సుధాకర్ రెడ్డి నాతో ఎంపీగా ఉండే. సురవరం సుధాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే నా నియోజకవర్గంలో ₹1 కూడా ఆయనను ఖర్చు పెట్టకుండా నేను మద్దతు ఇచ్చి ఎంపీగా చేసుకున్నాం. సిపిఐ నారాయణ ఆ రోజే చెప్పా, నీకు ఒక నియోజకవర్గం లేదు, నీకు ఒక అడ్రస్ లేనోడివి, మల్రెడ్డి రంగారెడ్డి గురించి నీకేం తెలుసు, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎంబడే జవాబు చెప్పాను కదా, నేను ఎవరిని స్పేర్ చేయను. నా మీద ఈరోజు కూడా ఎవరినన్నా చెప్పమను, చరిత్ర అంతా చెప్పి వదిలిపెడతా. కానీ దాని గురించి నేనేం భయపడను. నేను ఎవరు ఎప్పుడు భయపడతారు? తప్పు చేసినోడు భయపడతాడు. తప్పు చేయడానికి అన్నీ ఓపెన్ డోర్స్. నాకు తప్పు లేదు, ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేడు, చేస్తే ప్రూఫ్ చేయమంటాను. సిపిఐ నారాయణ గారు మిమ్మల్ని పార్టీ ఫండ్ అడిగారు అప్పుడు? ఇక ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్తున్నా. మరి అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు సిపిఐ నారాయణ గారు మిమ్మల్ని ఫండ్ అడగనప్పుడు మీ మీద అంత కక్ష కట్టి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందంటారు? చెప్పాను కదా, కారణం లేకుండా సిపిఐ నారాయణ చెయ్యలేదు. ఆ కారణం ఏంటి? ఈ కారణాలన్నీ చెప్పితే రాజకీయ పార్టీలకి ఇక రోజు ఇంకా మేము ఆ గొడవలు పెట్టుకుంటూ కూర్చోవాలా. మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు పలాని సందర్భంలో నేను ఆరోపణ వచ్చిన రోజే చెప్పా, మల్రెడ్డి రంగారెడ్డిని క్వశ్చన్ చేసేంత అది నీకు లేదు, నేను మాట్లాడగలిగి. అది ఏంటి? అది ఏంటి? నువ్వు చెప్పే తప్పు, మల్రెడ్డి రంగారెడ్డిని ఇలా అంటున్నావు అంటేనే నీవు తప్పు చేస్తున్నావు, నీకు ఒక అడ్రస్ లేనోడివి, ఒక ఊరు లేనోడివి, మా దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పాను నేను ఆ రోజే. మీకు కావాలంటే మీరు చూసుకోండి ఉంది. ఇక దాని మీద మళ్ళీ నేను రిపీట్ చేసిన అనుకో, పాపం పెద్ద మనిషికి ఎక్కడో ఆయన మూలకు పడిపోయినాడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి నేను ఈరోజు? ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం అనేది ఇక్కడ మనకు ఇక కారణాలు ఉన్నాయి, అందుకే చెప్తున్నా నేను. కారణం లేకుండా మల్రెడ్డి రంగారెడ్డిని టార్గెట్ ఎవరు చేయరు. మల్రెడ్డి రంగారెడ్డిని టార్గెట్ చేయాలి అంటే అభివృద్ధి చేస్తలేడా, లేకపోతే డెవలప్ ఎవడు చేసిండు, ఇప్పటిదాకా ఎవడు చేసిండు అని జనం అడిగితే మల్రెడ్డి రంగారెడ్డి అభివృద్ధి చేసిండు అంటారు. కాబట్టి దానికి ఆన్సర్ లేదు, ఏదో ఒక పొక్క ఏదో ఒక వంక చూసుకోవాలా, కాబట్టి చెప్తారు.